దేవరా. టాలీవుడ్ యంగ్ టైగర్ నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఈ ఏడాది సెప్టెంబర్లో దేవరాతో థియేటర్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో 2 భాగాలుగా ఈ సినిమా రూపుదిద్దుకోగా మొదటి భాగం విడుదలవ్వగానే అద్భుతమైన రెస్పాన్స్ సాధించింది. పాన్ ఇండియా లెవెల్లో 500 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ఊరమాస్ జోరును దేవరా కొనసాగించింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ రోల్ నట విశ్వరూప ప్రదర్శన చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ తనకు తానే సాటి, ఎవరూ లేరు పోటీ అని నిరూపించుకున్నాడు. అతను సినిమా క్లైమాక్స్ లో సముద్రంలో సొరచేపతో చేసే ఫైట్స్ కానీ, సైఫ్ అలీ ఖాన్ తో చేసే ఫైట్స్ కానీ ప్రేక్షకులని బాగా అలరించాయి. తర్వాత అందాల నటి హీరోయిన్ జాన్వీ కపూర్ తో చేసిన నృత్యాలు వెండి తెరపై కలర్ఫుల్ అందాల్ని చూపించాయి. వీరిద్దరిది మంచి జోడీ అని ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇక కథ పరంగా ఈ సినిమా పెద్దదవ్వటంతో మిగిలిన చాలా కథ 2వ భాగంలో చూపిస్తామంటూ కొరటాల శివ సినిమాను చాలా వరకు దేవర 2వ భాగం వరకు దాచిపెట్టాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్స్ లో చెప్పుకోతగ్గ పర్ఫార్మెన్స్ చేసి కలెక్షన్స్ సాధించగా నెట్ఫ్లిక్స్ లో ఓటీటీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ఓటీటీ ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా మొదట నచ్చలేదు. సినిమాలోని ఓవర్ యాక్షన్ ఎపిసోడ్స్ కు విరక్తి చెందిన ఫ్యామిలీ ఆడియన్స్ ఇదేం సినిమా అంటూ విమర్శించారు. మొదట నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత చిన్నగా పుంజుకొని మోస్ట్ ఫేవరెట్ మూవీగా తెలుగు ప్రేక్షకులు మరియు హిందీ ప్రేక్షకులు ఈ సినిమాని చూశారు. దీంతో దేవరాకు ఓటీటీ రేటింగ్స్ అమాంతంగా పెరిగాయి. మరి ఈ సినిమా ఇప్పటికీ కూడా నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అవుతుండటం విశేషమనే చెప్పాలి. కాగా ఇప్పటి వరకు ఈ సినిమాలో గ్లోబల్ స్థాయిలో నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో టాప్ 10 లో టాప్ 4వ స్థానంలో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. మరి ఈ దెబ్బతో దేవరాకు గ్లోబల్ స్థాయిలో ఆడియన్స్ ఎంతలా ఇంప్రెస్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చని చెప్పొచ్చు. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఎన్టీఆర్ తొలిసారి హిందీలో అడుగు పెడుతూ వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్తో పాటు కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు మెజారిటీ పోర్షన్ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. మరి ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరా 2 షూట్ మొదలు కానుంది.